2 లక్షల ఉద్యోగాలు వేస్తాడా? ఆయన ఓడిపోయినా బయటకు వస్తలే అంటాడు కానీ వేయడు. ఇంకొకటి అన్న వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ ఇరుక్కున్నారు. నిరుద్యోగులు ఏం మాట్లాడిర్రు, సినిమా హీరోలు ఏం మాట్లాడిర్రు, రకుల్ ప్రీత్ సింగ్ ఏం మాట్లాడింది, లేకపోతే శ్రీలీల ఏం మాట్లాడింది, ఏంది అనుష్క ఏం మాట్లాడింది, బాత్రూమ్లలో ఏం మాట్లాడుకున్నారు, బెడ్రూమ్లలో ఏం మాట్లాడుకున్నారు, భార్య భర్తలు ఏం మాట్లాడుకున్నారు అనే క్యారెక్టర్ ఉన్న పార్టీని తీసుకొచ్చుకుంటే మనకి ఏదో వాల్యూ ఉంటది. మరి నేను ఫోన్ ట్యాపింగ్ చేయలేదు అంటుండు, చెయ్యలేదని చెప్పట్లే, చెయ్యలేదు చెప్పలేదు, నేను చెయ్యలేదు, నేను నిజాయితీ పరులం అంటలే. అరే సొంత కూతురు కవిత చేసినట్టు ఫోన్ ట్యాపింగ్. మరి కవిత అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమో అట్లాంటి వాడు వచ్చి మనకు వేస్తే ఇప్పుడు ఎట్లా చెప్పాలి, ఏ ఎగ్జాంపుల్ చెప్పాలి? ఒక వ్యభిచారం వచ్చి సంసారం గురించి చెప్పినట్టుంటది. చేసేది ప్రాస్టిట్యూట్ బిజినెస్, అది వచ్చి శీలవతి గురించి మాట్లాడితే ఎట్లుంటుంది చెప్పు నువ్వు? అందుకనే నిరుద్యోగులారా దయచేసి బీఆర్ఎస్ వాసన, బీఆర్ఎస్ గాలి మీకు తగలకుండా చూసుకుంటే మీ శీలము మంచుకుంటది. దుర్మార్గుడితో తిరిగితే దుర్మార్గుడు అంటారు. నువ్వు 9తో తిరిగినావు అనుకున్నా, నేను మంచోని నన్ను అంటావు. నువ్వు తిరిగింది ఎవరితోనే? మరి 9తో చేసి మర్డర్లు చేయలేదు, కిడ్నాప్ చేయలేదు, వాటర్ తీసుకోలేదు అంటే నువ్వు వాడు నమ్మడు. సరే నువ్వు తీసుకోకపోవచ్చు కానీ నమ్మడు, నమ్మడు. నువ్వు మంచోడితో తిరిగితే మంచోడు అంటాడు, దుర్మార్గులతో తిరిగితే దుర్మార్గులు అంటారు. కాబట్టి మీరు అది లేకుండా చూసుకోండి. మీలోనే శక్తి ఉంది. మీరు చదివిన పుస్తకాలు ఎవరు చదవలే. మీరే ఇప్పుడు ఏదైనా సివిల్స్ యొక్క సిలబస్ ఎందుకు చెప్తారు, గ్రూప్ 1 సిలబస్ చెప్తారు, గ్రూప్ 2 సిలబస్ చెప్తారు, డిఎస్సి సిలబస్ చెప్తారు, టీఆర్టీ అంటే ఏంటో చెప్తారు, ఫుల్ ఫామ్ చెప్తారు, సిలబస్ చెప్తారు. ఏ రాజకీయ నాయకుడు సిలబస్ తెలియదంటే వాడొచ్చి మిమ్మల్ని రెచ్చగొడతాడు. కాబట్టి మీరే సొంతంగా చేయండి. మాలాగా ఏ పార్టీలో పోని వాళ్ళని సపోర్ట్ తీసుకోండి, మీడియా యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ తీసుకోండి. ఎట్లా దిగిరాడో చూద్దాం. ఫస్ట్ అయితే విద్యాశాఖ మంత్రిని నియమించేటట్టు మీరు ఒత్తిడి తీసుకొస్తారని కోరుకుంటున్నాను.